మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 20న జూబ్లీహిల్స్ లో ఘన ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీపై ఉన్న VA మీద ఫ్లాట్ 10% తగ్గింపు, నో మేకింగ్ ఛార్జెస్. ఏఐ విప్లవంలో భారత్ కేవలం భాగం మాత్రమే కాదు, దానికి నాయకత్వం వహిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ఏఐ ఒక పరివర్తనాత్మక శక్తి అని, సరైన మార్గంలో పెట్టకపోతే అంతరాయాలను కలిగిస్తుందని, సరిగ్గా వాడుకుంటే పరిష్కార మార్గాలను చూపిస్తుందని మోదీ తెలిపారు. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చినప్పుడు ఎన్ని ఉద్యోగాలను సృష్టిస్తుందో ఎవరు ఊహించలేదని, ఏఐ విషయంలో అదే జరగనుందని వివరించారు. డిజిటల్ యుగం కోసం నిరంతరం నైపుణ్యాలను పెంచుకోవాలని ప్రజలకు మోదీ సూచించారు. కొత్త టెక్నాలజీ స్వీకరణలో భారత్ వేగంగా పురోగతి సాధించిందని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ కొనియాడారు. ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహిస్తున్న 5 రోజుల ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు 2026లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. గూగుల్, ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్ సీఈఓలు సుందర్ పిచాయ్, శామ్ ఆల్ట్మన్, డారియో అమోడీ సహా పలువురు ప్రపంచ టెక్ దిగ్గజాలతో మోదీ గ్రూప్ ఫోటో దిగారు. ఈ సదస్సుకు ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెరస్, ఫ్రాన్స్, బ్రెజిల్, శ్రీలంక అధ్యక్షులు సహా భూటాన్, ఫిన్లాండ్, మారిషస్, క్రొయేషియా, సీషెల్స్, సెర్బియా, ఎస్టోనియా దేశాల అధినేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని మోదీ ఏఐని ప్రజాస్వామ్యీకరించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. మానవాళి చరిత్రను మలుపు తిప్పి నాగరికత దిశను మార్చిన ఘటనలు కొన్నున్నాయన్న ఆయన ఏఐ కూడా అలాంటి పరివర్తనాల్లో ఒకటనన్నారు. ఏఐ విప్లవంలో భారత్ కేవలం భాగం కాదని, దానిని రూపొందించడం, నడిపించడానికి కూడా నేతృత్వం వహిస్తోందని మోదీ ఈ సందర్భంగా తెలిపారు. సాంకేతికతను నిర్మించడమే కాకుండా అపూర్వమైన వేగంతో భారత్ స్వీకరిస్తోందని మోదీ పేర్కొన్నారు. ఏఐకు స్పష్టమైన నైతిక దిశ ద్వారా మార్గనిర్దేశం చేస్తే పరిష్కారాలను అందిస్తుందని, సరైన మార్గంలో పెట్టకపోతే అంతరాయాలను సృష్టిస్తుందన్నారు. ఏఐ भी एक ट्रांसफॉर्मेटिव पावर है. दिशाहीन हुई तो डिसरप्शन, सही दिशा मिली तो सॉल्यूशन. एआई को मशीन सेंट्रिक से ह्यूमन सेंट्रिक कैसे बनाएं, संवेदनशील और उत्तरदायी कैसे बनाएं, यही इस ग्लोबल एआई इंपैक्ट समिट का मूल उद्देश्य है. साथियों, भारत एआई को किस दृष्टि से देखता है, उसका स्पष्ट प्रतिबिंब इस समिट की थीम में है. सर्वजन हिताय, सर्वजन सुखाय. కృత్రిమ మేధా వినియోగంలో మానవ్ విజన్ ఉండాలని మోదీ పిలుపునిచ్చారు. నైతిక విలువలు, బాధ్యతల్ని పరిగణనలోకి తీసుకుని ఏఐ వ్యవస్థలకు మార్గనిర్దేశం చేయాలని, జవాబుదారీతనంతో ఏఐ వ్యవస్థలు పనిచేయాలని సూచించారు. ఒక దేశంలో సృష్టించిన డేటా ఆ దేశానికే చెందాలని, ఏఐ వ్యవస్థలు గుత్తాధిపత్యంతో పనిచేయకుండా చూడాలన్నారు. ఏఐ చట్టబద్ధంగా విశ్వసనీయమైనదిగా పనిచేయాలన్నారు. భారత్లో డిజిటల్ సాంకేతికత, ఏఐ పురోగతిని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ ప్రశంసించారు. కొత్త టెక్నాలజీ స్వీకరణలో భారత్ వేగంగా ముందుకు కదిలిందని కొనియాడారు. ప్రపంచంలో మరే దేశం చేయలేంది భారత్ సాధించిందన్న మేక్రాన్ 140 కోట్ల మందికి డిజిటల్ గుర్తింపు లభించిందన్నారు. And India built something that no other country in the world has built, a digital identity for 1.4 billion people. A payment system that now processes 20 billion transactions every month. A health infrastructure that has issued 500 million digital health IDs. Here are the results. They call it the India Stack. Open, interoperable, sovereign. That, dear friends, is what this summit is about. We are clearly at the beginning of a huge acceleration, and you perfectly described it. సదస్సులో ప్రసంగించిన ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఏఐ భవిష్యత్తును కొన్ని దేశాలు లేదా కొందరు బిలియనీర్లు నిర్ణయించకూడదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏఐ అందరికీ అందుబాటులో ఉండాలన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో స్కిల్స్, డేటా, అఫోర్డబుల్ కంప్యూటింగ్ కోసం $3 బిలియన్ గ్లోబల్ ఏఐ ఫండ్ను గుటెరస్ ప్రతిపాదించారు. ఏఐ దుర్వినియోగం అవ్వకుండా నివారించాలని కోరారు.